వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది తల్లి. ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి మీరు ఎంత అనే అహంకారం ఉంటుంది. నువ్వు మాత్రం అలా ఎప్పుడు ఎన్నటికీ చెయ్యవద్దు. నీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి. బాబా ఎప్పుడు నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టిని నిలుపుతాను అనేవారు. అలాగే నాపై ఎవరి దృష్టి నిలుపుతారో వారి అంతే నా యొక్క కటాక్షమని కూడా చెప్పేవారు. ఈ వాక్యంలో వ్యక్తమయ్యే భావం దృష్ట్యా బాబా కటాక్ష వీక్షణలు ఆయనను పూజించే వారి మీద మాత్రమేనా, మిగిలిన వారి మీద ప్రసరించవా అనే సందేహం కొందరికి కలగటం సహజమే, సమంజసం కూడా. ఆ విపరీతార్థం కేవలం అనువాదం లోపం వల్ల కలిగిందే కానీ అది బాబా మాటలోని ఆంతర్యం కాదని సాయిబాబా యొక్క సాయి చరిత్ర బోధనలు పరిశీలిస్తే మనకి ఇట్టే బోధపడుతుంది. మనకు కలిగిన పై సందేహానికి సమాధానమా అన్నట్లు ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు, నా అనుగ్రహం లేక ఆకైనా కదలదు, నేనందరినీ సమాన దృష్టితోనే చూస్తాను. అంతేకాదు బాబా మరో సందర్భంలో కూడా ఇలా అన్నారు, ఈ ప్రపంచము చాలా వింతైనది, అందరూ నా వాళ్లే, అందరినీ నేను సమానంగా చూస్తాను, కానీ అందులో కొందరు దొంగలవుతారు, వారికి నేను చేయగలిగిందేముంది. బాబా యొక్క కటాక్ష వీక్షణలనే అమృతధారలు ఎప్పుడూ అందరి మీద కుండపోతుగా వర్షిస్తూనే ఉన్నాయి. కానీ మన అజ్ఞానం అనే గొడుగు ఆ అనుగ్రహ దారలను మన మీద పడకుండా అడ్డుకుంటున్నది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే శ్రీ సాయి అనుగ్రహ వీక్షణాలు ఎప్పుడూ మన మీద ఉన్నాయని మనం గ్రహిస్తాము. అలా శ్రీ సాయి దృష్టి సదా మన మీదనున్నదన్న ఎరుకై మనకు గురువై మనలను రక్షించి తరింపచేస్తుంది. ఆ ఎరుకను ఎవరైతే సాధ్యమైనంతగా నిరంతరం నిలుపుకోవటమే మన యొక్క సాధన. ఆ ఎరుకలో నిలవటమే అనన్యభావంతో సద్గురువుకు శరణాగతి పొందటం. ఈ ప్రయత్నము మన వైపు నుండి జరగవలసిన క్రియ. గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు, ఆయన్ను గురువుగా గుర్తించవలసింది నువ్వే అని బాబా చాలా సందర్భాలలో స్పష్టం చేసి ఉన్నారు. ముందు మనం బాబా వైపు చూస్తే ఆ పైన బాబా మనలను కటాక్షించటం కాదు జరిగేది. బాబా అనుగ్రహం ఎప్పుడు మన మీదున్నది, అనుగ్రహించడమే నా పని అని బాబానే తన అవతార కార్యాన్ని గురించి వెల్లడించారు. బాబా తమ రక్షణను అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఎప్పుడు సంసిద్ధులై ఉన్న మూర్ఖత్వంతో మనమే దానిని స్వీకరించలేకున్నాము. రండి, బస్తాల కొద్దీ ఊది మోసుకుపోండి, ఈ మసీదు తల్లి బండాగారాన్ని బండ్ల కొద్దీ తీసుకుపోండి అని బాబా ఎలుగెత్తి ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ బాబా రక్షణ అనే ఊదిని, జ్ఞానం అనే భాండాగారాన్ని స్వీకరించేవారే ఎవ్వరూ లేరు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ బాబా అడిగిన వారికి అడిగినంతగా సమృద్ధిగా ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు. కానీ నా మాటలు చెవిని పెట్టేదెవరు? నా ధనాగారపు తలుపులు బార్లా తెరిచిపెట్టి ఉంచాను, కానీ ఆ సంపదను తీసుకుని పోయేవారే లేరు. ప్రజలు ఊరికే నా వద్దకు వచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు, నేను తీసుకోమంటాను, కానీ తీసుకునేవారేరి అని ఎన్నోసార్లు వాపోయారు. బాబా గురించి ఎవరి ద్వారానో వినటం వలన, ఆయన గురించి ఎక్కడో చదవటం ద్వారానో, ఆయన్ని గురించి తెలుసుకుని ఎప్పుడో ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు అది తీర్చమని ఆయనను ప్రార్థించి అది తీరటంతో సాయి భక్తులమై ఆయన్ను ఆరాధిస్తున్నామని సామాన్యంగా మనం భావిస్తాం. కానీ ఆయనను ముందు మనం పూజించటం జరిగిన తర్వాతే ఆయన యొక్క కృపాదృష్టి మన మీద పడి ఆయన యొక్క మహిమ మనకు ప్రకటమవుతున్నదని భ్రమిస్తాము. అయితే అది కేవలం మన భ్రమేనని
నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను అని బాబా అన్న మాటతో తేలిపోతున్నది. ఆయన యొక్క కృపాకటాక్షం మన మీద లేకపోతే భక్తితో మన దృష్టి ఆయన మీద నిలపడమన్నది అసంభవం. ఈ సత్యం కొంతమంది విషయంలో అనుభవపూర్వకంగా ఎరుకలోకొస్తుంది, ఎక్కువ మంది విషయంలో రాదు. బాబా పేరు కూడా వినని ఎందరో భక్తులకు బాబానే స్వయంగా ముందుగా స్వప్నంలో నిదర్శనమిచ్చి తనవారిగా చేసుకున్న సంఘటనలు ఆయన చరిత్రలో కొక్కలలు. ఆ లీలలను ఈ దృష్ట్యా విశ్లేషించి చూస్తే ఈ సత్యం మరింత స్పష్టంగా అవగతం కాగలదు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.